వెల్కమ్ బ్యాక్ టు కేఆర్బి సైన్స్ ఛానల్. ఇప్పుడు మనం ప్రీవియస్ వీడియోస్లో 1 మార్క్ క్వశ్చన్స్ని చూసాము 5 మోడల్ పేపర్స్లో. ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్ ఫస్ట్ మోడల్ పేపర్లో ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చినటువంటి ఫస్ట్ మోడల్ పేపర్లో ఉన్నటువంటి 2 మార్క్స్ క్వశ్చన్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్ 3 వస్తాయి, ఈచ్ క్యారీ 2 మార్క్స్ అండ్ 3 2s 6 మార్క్స్ వస్తాయి అనమాట. సో వీటిలో భాగంగా ఫస్ట్ క్వశ్చన్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ ఏ మాయిశ్చర్ ప్రూఫ్ కంటైనర్, ఎక్స్ప్లెయిన్ వై. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని మాయిశ్చర్ ప్రూఫ్ కంటైనర్లో ఉంచుతారు, ఎందుకు అనేది క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనం మాయిశ్చర్ ప్రూఫ్, మాయిశ్చర్ అంటే ఏం రావచ్చు ముందు క్వశ్చన్ అర్థం చేసుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతుంది. మాయిశ్చర్ అంటే వాటర్ రావచ్చు, లేదా వాటర్ వేపర్ రావచ్చు. వాటర్ వేపర్ రావచ్చు, వాటర్ ఆర్ వాటర్ వేపర్, మాయిశ్చర్. ఇది ఎక్కడ పెడుతున్నారట? మాయిశ్చర్ ప్రూఫ్ కంటైనర్ అంటే మాయిశ్చర్ తగలకుండా ఉండేటటువంటి, తేమ తగలకుండా ఉండేటటువంటి ఒక బాక్స్లో లేదా ఒక డబ్బాలో పెడుతున్నారు. సో కారణం ఏమై ఉండొచ్చు అని అంటే వాటర్ కానీ వాటర్ వేపర్ కానీ దానికి తగిలితే ఏదో సంథింగ్ హ్యాపెన్ అనమాట. అది తగలకుండా చూసుకోవాలి. తగిలితే అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పాడవటము లేదా ఇంకొకటిగా మారటము జరుగుతుంది అనేదే కదా క్వశ్చన్ అర్థం. సో ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ మనం ఒక పిక్చర్ చూద్దాం. చూడండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, జిప్సమ్ అని 2 పిక్చర్స్ ఉన్నాయి, ఇమేజెస్. ఇక్కడ మనకు ఒక బౌల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంది. ఏ ఫామ్లో ఉందో చూడండి, ఇది పౌడర్ ఫామ్లో ఉంది. ఇక్కడ కనుక మనం చూస్తే ఇటుపక్క రెండో వైపు ఉన్నది జిప్సమ్. ఇది షీట్ లాగా లేదా స్టోన్ లాగా ఉంది. సో దీనికి పౌడర్కి తేడా ఏంది అని అంటే, ఈ పౌడర్లో వాటర్ కనుక మనం యాడ్ చేస్తే మనకి ఈ షీట్స్ లాగానో లేకపోతే స్టోన్స్ లాగానో వచ్చేస్తాయి. అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో కొద్దిగా తక్కువ తేమ శాతం ఉంటుంది. ఎప్పుడైతే కొద్దిగా ఎక్కువ వాటర్ యాడ్ చేస్తామో అప్పుడు అది స్టోన్ లాగా మారిపోతుంది. ఇక్కడ రియాక్షన్ కూడా మనం చూడవచ్చు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా, ఈ ఫార్ములాలు కూడా మనం కవర్ చేసాము 1 మార్క్ క్వశ్చన్స్లో. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో మనం కనుక చూస్తే దీని యొక్క వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటే ఒక ఫార్ములా యూనిట్ అంటే ఒక CaSO4కి ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి అని అంటే 1/2 ఉంటుంది. సో దీనికి 1.5 వాటర్ మాలిక్యూల్ యాడ్ చేస్తే జిప్సమ్ ఫామ్ అయింది. సో జిప్సంలో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయని అంటే 2 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. అంటే దీనికి వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ 2 అనమాట. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి వాటర్ యాడ్ చేస్తే జిప్సమ్ అవుతుంది. అంటే తేమ తగిలితే గట్టిపడిపోతుంది. సో గట్టిపడిపోతే మనకి కావాల్సిన షేప్లోకి మార్చుకోలేం కదా. అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎక్కడ వాడుతున్నాం మనం? దెబ్బ తగిలినప్పుడు, అంటే ఇంజూర్ అయినప్పుడు, బ్రేక్ అయినప్పుడు బోన్స్ దానికి కట్టడానికి, ఐడల్స్ తయారు చేయడానికి, అలాగే డెంటల్ మోడల్స్, పళ్ళు మోడల్స్ తయారు చేయడానికి డెంటిస్టులు ఇలా వాడుతున్నారు. పౌడర్ రూపంలో ఉంటే వాటర్ యాడ్ చేసేసి, వాటర్ మిక్స్ చేసేసి వాళ్ళకి కావాల్సిన షేప్లోకి వాళ్ళు మార్చుకుంటారు. సో అందుకని వాటర్ తేమ తగలకుండా దాన్ని మనం మాయిశ్చర్ ప్రూఫ్ కంటైనర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆన్సర్లోకి వద్దాం మనం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈజ్ అ వైట్ పౌడర్ and on mixing with water or presence of moisture, it sets into hard solid mass due to the formation of gypsum. సో మనం ఇక్కడ కింద పిక్చర్స్ ఇమేజెస్ చూసి ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసామో అదే ఉంది మ్యాటర్. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ మాయిశ్చర్ ప్రూఫ్ కంటైనర్. సో ఇక్కడ మనం ఏదైతే పౌడర్గా ఉంది అనుకున్నామో వాటర్ యాడ్ చేస్తే ఆర్ మాయిశ్చర్ ప్రెజెన్స్లో హార్డ్గా సాలిడ్ సబ్స్టెన్స్ లాగా, అంటే షీట్స్ లాగా, స్టోన్స్ లాగా మారుతుంది, జిప్సమ్ అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నాము. అదే ఫస్ట్ లైన్. సో అందుకని ఏం చేయాలి? అలా మారకుండా ఉండాలి అని అంటే దాన్ని గట్టిగా, అంటే వాటర్ కానీ వాటర్ వేపర్ కానీ తగలినటువంటి ఒక కంటైనర్లో పెట్టేసేయాలి. అంటే మనం ప్లాస్టిక్ కవర్లో తెచ్చి పక్కన పెట్టేస్తే కొన్ని రోజులకి అది ఏమైపోతుందంటే హార్డ్ సబ్స్టెన్స్గా మారిపోతుంది. సో సింపుల్ ఇమేజెస్ గుర్తుపెట్టుకోండి. పౌడర్ ఫామ్లో ఉంది, వాటర్ తగిలితే హార్డ్ షీట్స్గా మారిపోతుంది. పౌడర్ ఫామ్లో ఉన్నది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, హార్డ్ షీట్గా ఉన్నది జిప్సమ్. సో మీరు రాయగలిగితే ఈక్వేషన్ కూడా రాయండి, యూ విల్ గెట్ గుడ్ స్కోర్. ఒక క్వశ్చన్ మీద మీకు మంచి, వాళ్ళు ఇవాల్యుయేషన్ చేసేటప్పుడు మీ క్వశ్చన్కి, మీరు రాసిన ఆన్సర్కి ఒక మంచి ఇంప్రెషన్ రావాలి అని అంటే ఇలాంటి మ్యాటర్తో పాటు ఒక ఈక్వేషన్ కూడా రాశారు అని అంటే
దాని ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ క్వెషన్స్ మీద ఉంటుంది. మీరు ఇక్కడ బాగా రాయగలిగితే నెక్స్ట్ క్వెషన్స్ కూడా ఈజీగా వాళ్ళు మంచిగా రాశారు వీళ్ళు అనే ఉద్దేశంతోటే వాల్యుయేషన్ ఉంటుంది. బట్ రాసేటప్పుడు మాత్రం పొరపాటును కూడా తప్పులు రాయకుంటే అసలు రాయకండి. రాస్తే మాత్రం ఈక్వేషన్స్ కానీ కెమికల్ ఫార్ములాలు కానీ ముందు 1 మార్క్ క్వెషన్స్లో కూడా చెప్పాను. రాయకపోతే ఓకే, రాస్తే పర్ఫెక్ట్గా రాయండి. బ్యాలెన్సింగ్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. వాటర్ మాలిక్యూల్కి H2Oకి ముందు 1.5 ఉంటుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో హాఫ్ వాటర్ మాలిక్యూల్, అలాగే జిప్సమ్ కాల్షియం సల్ఫేట్ దాంట్లో 2H2O అంటే 2 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ జిప్సమ్కి 2, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి హాఫ్. సో ఈ కేసు బాగా అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వాట్ ఈస్ ఏ హోమోలాగస్ సిరీస్? ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఆల్రెడీ ఇది మనం 1 మార్క్ క్వశ్చన్స్లో బాగానే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో హోమోలాగస్ సిరీస్ అని అంటే ఏంటి? హోమో మీన్స్ సిమిలర్, హోమోలాగస్ సో ఒకే రకంగా ఉండేటటువంటి ప్రాపర్టీస్ ఉండేటటువంటి ఒక సిరీస్. సిరీస్ అంటే ఎక్కువగా ఉండేటటువంటివి, ఒకే రకమైన ప్రాపర్టీస్తో ఉండేటటువంటి ఎక్కువ కాంపౌండ్స్ అన్నమాట. అలా ఉండే వాటిని హోమోలాగస్ సిరీస్ అంటాం. సో ఎక్కడ జనరల్గా ఎక్కడ ఉంటుంది అని అంటే మనం ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఎక్కువగా చూస్తాం. హోమోలాగస్ సిరీస్ ఈజ్ ఎ గ్రూప్, అంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి గ్రూప్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ ఫంక్షనల్ గ్రూప్, సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఇన్ విచ్ సక్సెసివ్ మెంబర్స్ అంటే పక్క పక్కన వచ్చేటటువంటి కాంపౌండ్ బాండ్ CH2 అనే ఒక ఫార్ములా డిఫరెన్స్ తోటి ఉంటుంది. సో ఆల్రెడీ మనం 1 మార్క్లో కూడా ఇదే చెప్పుకున్నాం. హోమోలాగస్ సిరీస్ అంటే 3 కీ పాయింట్స్. సేమ్ ఫంక్షనల్ గ్రూప్ ఒకటి ఉండాలి, సేమ్ ఫంక్షనల్ గ్రూప్, అలాగే ఆ గ్రూప్లో ఉండే ప్రతి దానికి ఒకే రకమైనటువంటి కెమికల్ ప్రాపర్టీస్. సో సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్. అలాగే ఫార్ములా పరంగా చూస్తే ఒకదానికి పక్క పక్కన ఉన్నటువంటి దానికి కంటిన్యూస్ అంటే సైమల్టేనియస్గా వచ్చే వాటికి బాండ్ CH2 డిఫరెన్స్ ఉండాలి. సో ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే సింపుల్గా ఆల్కేన్స్ కనుక తీసుకుంటే ఫస్ట్ కాంపౌండ్ ఆర్ ద మినిమం ఉన్నటువంటి కాంపౌండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఏది ఉంది అని అంటే మిథేన్. ఒక కార్బన్తో ఇది ఒక్కటి మాత్రమే వస్తుంది, అంటే నార్మల్గా ఉండేది. ఫంక్షనల్ గ్రూప్స్తో వచ్చేసరికి చాలా వస్తాయి. సో మిథేన్ CH4, ఈథేన్ C2H6, ప్రోపేన్ C3H8. ఫార్ములా ఇంకొకసారి చెప్తున్నాను, ఇలా రాసేటప్పుడు పొర్రపాటును కూడా ఫార్ములాల జోలికి వెళ్ళకండి. వాళ్ళు అడిగితేనే ఫార్ములాలు రాయండి. ఎందుకనంటే మనం ఈ రాసేటప్పుడు కనుక మిస్టేక్స్ రాసామా, మిథేన్, ఈథేన్, ప్రొపేన్ ఓకే, బట్ వాళ్ళు ఫార్ములాలు అడగలేదు, ఎగ్జాంపుల్ చెప్పమన్నారు. ఫార్ములాలు రాయండి, బట్ పర్ఫెక్షన్ ఉండాలి. పర్ఫెక్షన్ లేకపోతే మాత్రం యు లూజ్ ద మార్క్స్. సో ఫస్ట్ కాంపౌండ్ మిథేన్ ఏముంది CH4. నెక్స్ట్ ఈథేన్ 2 కార్బన్లు 6 హైడ్రోజన్స్. తర్వాత ఏన్ ఫర్ ఆల్కెన్స్, ప్రొపేన్ C3H8. మీరు ఒకటి గమనిస్తే ఆల్రెడీ మనం అంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఇక్కడ కార్బన్ ఇక్కడ నెంబర్ ఏమి ఇవ్వలేదు అని అంటే ఇట్ ఈస్ 1. సో కార్బన్ నెంబర్ని డబల్ చేయండి, అంటే కార్బన్ N అనుకోండి, హైడ్రోజన్స్ ఎన్ని ఉంటాయి అని అంటే దీన్ని డబల్ చేయండి, Nని డబల్ చేయండి. సో 2N. ఈ డబుల్ చేసిన దానికి యు యాడ్ 2n+2. ఓకే, సో CnH2n+2. ఇప్పుడు 2 ఉన్నాయి, 2 4 + 2 6, 3 ఉంది, 3 2 6 + 2 8. తర్వాత ఏమొస్తుంది C4H, 4 × 2 8 అండ్ 2 10. ఇలా మనం ఒకే రకమైన ఫార్ములా. సో ఒక జనరల్ ఫార్ములా అనేది వచ్చేసింది ఇక్కడ. సేమ్ ఫంక్షనల్ గ్రూపు ఆర్ జనరల్ ఫార్ములా కూడా ఉంటుంది. సో ఒక జనరల్ ఫార్ములా వచ్చేసింది ఇది CnH2n+2. సేమ్ ఒకే రకమైనటువంటి ఈ మీథేన్, ఈథేన్, ప్రొపేన్ ఒకే సిరీస్, ఇవి ఒకే రకమైన కెమికల్ ప్రాపర్టీస్. అంటే అవన్నీ కూడా ఆక్సిజన్ తోటి బర్న్ అయితే కంబషన్లోకి వెళ్తే కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ రెండింటిని ప్రొడ్యూస్ చేస్తాయి. అలాగే డిఫరెన్స్ ఆఫ్ ఫార్ములాస్ చూడండి ఇక్కడ. దీనికి తేడా చూద్దాం. కార్బన్ డిఫరెన్స్ 1,
హైడ్రోజన్ డిఫరెన్స్ 6 - 4 2. అలాగే ఈ రెండింటికి చూడండి, కార్బన్ డిఫరెన్స్ 1, హైడ్రోజన్ డిఫరెన్స్ 8 - 6 2. నెక్స్ట్ ఈ రెండింటికి చూడండి, కార్బన్ డిఫరెన్స్ 1 అండ్ హైడ్రోజన్ డిఫరెన్స్ 10 - 8 2. సో మీరు గమనిస్తే ఇవన్నీ కూడా సేమ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఫార్ములా, సైమల్టేనియస్గా వచ్చే కాంపౌండ్స్ అంటే పక్క పక్కన వచ్చే కాంపౌండ్స్కి సేమ్ డిఫరెన్స్ ఉంది. సో ఇదంతా రాయాల్సిన పని లేదు, మీరు జస్ట్ మీకు అర్థం చేసుకోవడానికి మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను. సో మీరు రాసే డెఫినేషన్లో హోమోలోగస్ సిరీస్ అని అంటే సేమ్ ఫంక్షనల్ గ్రూప్ ఆర్ జనరల్ ఫార్ములా ఉండాలి, సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ అనే వర్డ్ రావాలి, అలాగే బాండ్ CH2 డిఫరెన్స్ రావాలి. ఎగ్జాంపుల్ కింద ఆల్కేన్స్ రాసుకోండి, లేకపోతే ఆల్కిన్స్ రాసుకోండి, లేకపోతే ఏమైనా రాసుకోవచ్చు. ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్, లేదా ఆల్కహాల్ గ్రూప్ వచ్చేటటువంటివి, ఎసిడ్ గ్రూప్ వచ్చేటటువంటివి, ఆల్డిహైడ్ గ్రూప్ వచ్చేటటువంటివి, కీటోన్ గ్రూప్ వచ్చేటటువంటివి ఒకే రకమైనవి, అంటే డిఫరెంట్గా వెళ్ళదు. ఆల్కహాల్ గ్రూప్ వచ్చేటటువంటి అంటే ఇక్కడికి వచ్చేసరికి CH3OH, మిథనోల్, ఇథనోల్ C2 ఒక హైడ్రోజన్ తీసేస్తే H5OH, ప్రొపనోల్ అంటే అప్పుడు ఏమొస్తాయి ఆల్కహాల్ గ్రూప్లో అంటే C ఒక హైడ్రోజన్ తీసేస్తే మీథేన్లో CH3OH. అలాగే ఈథేన్లో C2H6 ఉంది, ఒక హైడ్రోజన్ తీసేయండి, సబ్స్టిట్యూషన్ అనుకున్నాం, H5OH. అలాగే ప్రోపేన్లో C3H8 ఉంది, ఒక హైడ్రోజన్ తీసేయండి, సబ్స్టిట్యూషన్ రియాక్షన్, H7OH. ఇక్కడ కూడా మీరు డిఫరెన్సెస్ చూస్తే బాండ్ CH2నే ఉంటుంది. సో ఆల్కేన్ సింపుల్గా ఉండాలి అంటే మనకు ఆల్కైన్స్ పర్లేదు, నేను రాయగలుగుతాను అనుకుంటే ఫంక్షనల్ గ్రూప్స్తో రాయొచ్చు, చాయిస్ ఇస్ యువర్స్. బట్ 2 మార్క్సే కాబట్టి డెఫినేషను, ఎగ్జాంపుల్ ఇనఫ్. ఒక డెఫినేషన్కి 1 మార్కు, ఎగ్జాంపుల్కి 1 మార్కు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 1/2 of a convex lens is covered with a black paper. Will this lens produce a complete image of the object? ముందు అసలు ఒకసారి డయాగ్రామ్ చూద్దాం జనరల్ కాన్వెక్స్ లెన్స్కి. సో ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటున్నాను, దీనికి ముందు ప్రిన్సిపల్ యాక్సిస్ డ్రా చేస్తున్నాను, ఆప్టికల్ సెంటర్ ఇది, దాదాపు ఈక్వల్ డిస్టెన్సెస్లో పాయింట్స్ పెట్టేసుకుంటున్నాను. దిస్ ఈస్ ద ఫస్ట్ సర్ఫేస్, దీనికి సంబంధించి ఫోకల్ పాయింట్, అలాగే సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇది సెకండ్ సర్ఫేస్, దీనికి సంబంధించిన ఫోకల్ పాయింట్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇవి ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఇస్తున్నారు, అంటే రైట్ సైడ్ F2 to F2, లెఫ్ట్ సైడ్ F1 to F1. సో మన టెక్స్ట్ బుక్లో ఏదైందో అది ఫాలో అయిపోండి. సో జనరల్గా అయితే ఫస్ట్ సర్ఫేస్వి దీని సెంటరు, ఫోకస్ పాయింట్, ఫోకల్ రైట్ సైడ్ వస్తాయి. అలాగే సెకండ్ సర్ఫేస్కి దానికి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ వస్తాయి, ఎందుకంటే ఇటు కదా కంప్లీట్ అయిపోతుంది సర్కిల్, దీనికి ఇటు అయిపోతుంది కాబట్టి దీనికి సంబంధించి సెకండ్ సర్ఫేస్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ వస్తాయి. సో ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం. సో 2F2, బియాండ్ 2F2 ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. సో దీనికి ఫస్ట్ రూల్ మనం ఏం చేస్తామంటే ఒక లైట్ రే విచ్ ఇస్ పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకున్నాం. సో విచ్ ఈస్ పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఇట్ passes through the focus after getting refraction. నెక్స్ట్ వచ్చేసరికి పాసింగ్ త్రూ ద ఆప్టికల్ సెంటర్, ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళేదాన్ని ఒక లైన్ డ్రా చేద్దాం. నేను రఫ్గా గీస్తున్నాను. సో ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళేది వితౌట్ డీవియేషన్ వెళ్తుంది, కాబట్టి ఈ రెండు ఎక్కడ మీట్ అయినాయి అంటే ఈ పాయింట్లో మీట్ అయినాయి. అండ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ హియర్ ఇన్వర్టెడ్లీ, ఎందుకంటే మనం తీసుకున్నది హెడ్ దగ్గర నుంచి. సో హెడ్ దగ్గర వచ్చేసరికి ఇక్కడికి వచ్చింది కాబట్టి బాటమ్ ఇక్కడ గీసాం కాబట్టి ఇన్వర్టెడ్గా తీసుకున్నాం. సో సైజ్ కనుక చూస్తే డిమినిష్డ్,
ఆబ్జెక్ట్ యొక్క సైజు ఇమేజ్ సైజ్ తక్కువ ఉంది, ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ సైజ్ తక్కువ ఉంది, ఇన్వర్ట్ అయింది, అదర్ సైడ్ ఫామ్ అయింది. సో దిస్ ఈజ్ అ రియల్ ఇమేజ్. సో ఫార్మ్డ్ బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ యూజింగ్ ఎ కాన్వెక్స్ లెన్స్. ఇప్పుడు ఏంటి అని అంటే దీన్ని సగం షేడ్ చేసాము అన్నారు. సగం పార్ట్ షేడ్ చేసేస్తే 1/2 ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్ ఈజ్ కవర్డ్ విత్ బ్లాక్ పేపర్. సో ఈ పార్ట్ కవర్ చేసేసారు బ్లాక్ పేపర్ తోటి. ఒక్కసారి గమనించండి మన రేస్ పరిస్థితి ఏంటో. సో if this part is covered with black paper, what do we find? Is there any difference? ఫస్ట్ లైన్కి అసలు ఎలాంటి ఇబ్బంది లేదు, ఈ లైన్కి అసలు ఎలాంటి ఇబ్బంది లేదు. సెకండ్ లైన్ కూడా చూడండి, ఇక్కడ మీట్ అయింది, ఈ కొద్దిగా లిటిల్ బిట్ అనమాట. అది కూడా దాదాపు మనం తీసుకునే లెన్సెస్ థిక్నెస్ చాలా తక్కువగా తీసుకున్నాం, అసలు కన్సిడర్ చేయం, కాబట్టి అది కూడా ఈజీగా పాస్ అయిపోతుంది. అంటే ఇమేజ్ ఫామ్ అవుతుందా లేదా అని అంటే ఎస్, కంప్లీట్ ఇమేజే ఫామ్ అవుతుంది. ఇమేజ్ ఫామ్ అవ్వకపోవటం అనేది ఏం లేదు. ఎందుకంటే కాన్వెక్స్ లెన్స్ అనేది బల్జ్డ్ అవుట్, అంటే కొంచెం ఉబ్బెత్తుగా ఉండేటటువంటి లెన్స్. మనం దాన్ని పార్ట్లు తీసుకుంటే, ఎన్ని పార్ట్లు తీసుకుంటే అన్ని పార్ట్లతోటి ఇమేజెస్ ఫామ్ చేస్తుంది. అంటే మనం ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకొని ఇక్కడ మనం డిఫరెంట్ మెటీరియల్స్ తోటి, అంటే ఈ పార్ట్లో ఒక రకమైన మెటీరియల్, నెక్స్ట్ పార్ట్లో ఇంకొక రకమైన మెటీరియల్, నెక్స్ట్ పార్ట్లో ఇంకొక రకమైన మెటీరియల్, అంటే డిఫరెంట్ మెటీరియల్స్తో తీసుకుంటే, ఇలా మనం మెటీరియల్స్ డిఫరెంట్గా తీసుకుంటే ఎలా ఇమేజ్ ఫామ్ చేస్తుంది? ఇది డిఫరెంట్ ఆబ్జెక్ట్, ఇదొక డిఫరెంట్ ఆబ్జెక్ట్ అయితే ఇదొక డిఫరెంట్ అవుతుంది. ఎందుకంటే దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది, ఇక్కడ 4 రకాల మెటీరియల్స్ ఉన్నాయి కాబట్టి 4 రకాల రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఉంటాయి. రిఫ్రాక్షన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ 4 ఇమేజెస్ ఫామ్ అవుతాయి. అంటే దీని అర్థం ఏంటి? పార్ట్ ఒక డిఫరెంట్ ఇమేజెస్ని ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ మనం దీంట్లో హాఫ్ పార్ట్ కవర్ చేయడం వల్ల ఇమేజ్ అయితే ఫామ్ అవుతుంది పై పార్ట్లో నుంచి, బట్ కొద్దిగా ఏం తేడా వస్తుంది అని అంటే బ్రైట్నెస్ కొద్దిగా తగ్గుతుంది, సైజు పొజిషన్లో ఏ మార్పు లేదు. సైజ్ అంతకుముందు అయితే ఎలా ఉంటుందో అదే సైజ్ వస్తుంది, పొజిషన్ కూడా చేంజ్ రాదు. బ్రైట్నెస్ మాత్రం లిటిల్ బిట్ డిమినిషన్ అనమాట, తగ్గుతుంది. సో దీనికి ఆన్సర్ చూద్దాం. 1/2 of convex lens is covered with black paper. Will this lens produce a complete image of the object? For this, the answer is yes. 1 mark. అంతవరకు రాస్తే మీరు ఒక 1 మార్క్ వచ్చేసినట్టే. The convex lens will produce a complete image of the object. ఈ లైన్కి 1 మార్క్ అనమాట. Each part of the convex lens forms the image of the entire object. ఇక్కడ మనం ఈ డిఫరెంట్ కలర్స్తో చెప్పినట్టుగా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, అంటే ఇక్కడ కలర్స్ మీన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన మెటీరియల్, అంటే హ్యావింగ్ డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్. అలా తీసుకున్నప్పుడు ఈచ్ పార్ట్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్ ఫార్మ్స్ ద ఇమేజ్ ఆఫ్ ఎంటైర్ ఆబ్జెక్ట్. వెన్ హాఫ్ ఆఫ్ ద లెన్స్ ఈస్ కవర్డ్, ఫ్యూ రేస్ పాస్ త్రూ. సో ద ఇమేజ్ బికమ్స్, అంటే కొన్ని వెళ్తాయి కొన్ని రావు కాబట్టి ద ఇమేజ్ బికమ్స్ లెస్ బ్రైట్, బట్ ఇట్స్ సైజ్ అండ్ పొజిషన్ రిమైన్స్ ద సేమ్. సో దాంట్లో ఎలాంటి మార్పు లేదు. మనం పిన్హోల్ కెమెరా, దీన్ని మనం పిన్హోల్ కెమెరాతో కూడా చూడండి. పిన్హోల్ కెమెరాతో చూసినప్పుడు సన్న హోల్ పెట్టుకుంటే నీట్గా ఇమేజ్ వస్తుంది. ఆ పొజిషన్లో కాకపోతే కొద్దిగా బ్లర్నెస్ ఉంటుంది, ఎందుకంటే అది ఇట్స్ నాట్ ఏ క్లియర్ క్రిస్టలిన్ కాదు కాబట్టి, క్రిస్టలిన్ లెన్స్ కాదు కాబట్టి పిన్హోల్ కెమెరాలో చిన్న హోలే లెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. అక్కడ మనకి సర్ఫేస్ ఆ హోల్ అనేది రౌండ్గా ఉంటుంది కాబట్టి కాన్వెక్స్ లెన్స్ లాగా వస్తుంది. మనం బయట ఉన్న ఆబ్జెక్ట్స్ దీంట్లో ఇన్వర్టెడ్గా చూడొచ్చు అనమాట, జస్ట్ లైక్ దట్. సో ఈ క్వశ్చన్ కూడా మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మనం వాళ్ళు అడిగిన క్వశ్చన్కి క్లియర్గా ఆన్సర్ రాస్తే చాలు. ఈ బొమ్మ గీయడం అనేది ఇట్స్ యువర్ చాయిస్. డ్రా చేయాలనుకుంటే డ్రా చేయండి, ఎందుకని ఇందాకనే చెప్పాను మీకు. చేస్తే వాళ్ళకి కరెక్షన్ చేసే వాళ్ళకి మంచి అభిప్రాయం వస్తుంది. ఎప్పుడు అని అంటే మీరు రాంగ్ చేయనప్పుడు. తప్పు గీస్తే అనవసరమైన లాస్ ఆఫ్ మార్క్స్, ఒక హాఫ్ మార్క్ అట్లా తగ్గించే అవకాశాలు ఉంటాయి. అనవసరంగా వాటి జోలికి పోవద్దు. ఇఫ్ యు ఆర్ క్లియర్
అండ్ ఎందుకంటే టైం సరిపోతుంది మనకి ఫిజిక్స్ పేపర్కి, ఎందుకంటే పెద్ద పెద్ద మ్యాటర్లు రాయాల్సిన పని లేదు కాబట్టి. సో ఇఫ్ యు ఆర్ క్లియర్, డ్రా diagram also. Okay, thank you for watching this video. If you like this, share, like and subscribe KRB Science channel. Thank you for watching and wait for the next video.